హే గాయ్స్, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నిన్న ఎర్లీ మార్నింగ్ రొటీన్ మీకు నేను చూపిస్తాను. నా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వచ్చేసి లేవగానే కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే అలా ఉంటే ఈజీగా వంట చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ సింక్లో ఏమైనా పాత్రలు ఉంటే నీట్గా క్లీన్ చేసి పెట్టేసి నెక్స్ట్ వంటకి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నేను టిఫిన్ అలాగే రైస్ చేస్తాను. ఆఫ్టర్నూన్ మా హస్బెండ్కి లంచ్ కోసం. అంటే డైలీ టిఫిన్ చేస్తానని కాదు, ఎప్పుడైతే వీలుంటే అప్పుడు మాత్రం నేను టిఫిన్ చేస్తాను ఎర్లీగా లేచిన రోజు. ఇంకా పాత్రలంతా తోమినాక షింక్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను. అప్పుడే బాగుంటుంది చూసేకి. సో ఇంకా నెక్స్ట్ వంటకు వచ్చేసి నేను రైస్ అలాగే సొరకాయ కర్రీ చేద్దాం అనుకుంటా ఉన్నాను. సొరకాయ కర్రీ వచ్చేసి నేను తీగూరులాగా చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎమ్మీగా. ఫస్ట్ దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకున్నాను. వేయించిన పల్లీలైనా వేసుకోవచ్చు, పచ్చివైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చివే వేసుకుంటా ఉన్నాను. అలాగే క్యాష్యూ నట్స్, మిర్చి పౌడర్ వేస్తాను, కొంచెం లైట్గా ధనియాల పౌడర్ వేస్తాను. పసుపు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఉప్పు. ఇది మిక్సీ ఎలా ఆడిస్తానంటే మెత్తగా చేయను, కొంచెం పలుకులుగా ఉండాలి. వీటిలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే మనం అది తినేటప్పుడు చాలా బాగా తగులుతూ ఉంటుంది, నోటికి టేస్ట్ బాగా ఉంటుంది. సో ఇంకా నేను కుక్కర్లోనే ఎప్పుడు నేను ఇలాంటి రెసిపీస్ చేస్తాను, అవి ఈజీగా ఉడికిపోతాయి కదా. సో దానికోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని నేను వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు లీవ్స్ కూడా వేసుకున్నాను. ఇంకా అవి వేగే లోపల పక్కనే రైస్ కూడా కడిగి పెట్టుకునేసినాను. ఎందుకంటే వెంటనే చేసుకోవాలి కదా, మళ్ళీ మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అయిపోతుంది. సో దానికోసం నేను రెండు ఒకేసారి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా దాంట్లో అవి ఆనియన్స్, కరివేపాకు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వేయించుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్, లేకపోతే అంత స్మెల్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సన్నగా కట్ చేసుకున్న సొరకాయని తీసేసి దాంట్లో వేసుకొని కొంచెం సేపు అలాగే ఉడికించాను, వాటర్ అంతా బయటకు వచ్చేలాగా. ఇంకా బయటకు వచ్చేసి ఇంటి బయట మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుందామని. ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అనుకుంటా ఉన్నాను. ఇంకా నీట్గా అంతా క్లీన్ చేసేసి బాగా తుడిచేసి ముగ్గు పెట్టాను. ఇంతవరకు మీ వీడియోస్ ఎవరు చూడకుండా అంటే ఇప్పుడు నుంచి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో మీకు వచ్చేసి డైలీ వ్లాగ్స్ వస్తాయి. అలాగే ఏమైనా స్కిన్ కేర్ రొటీన్స్, మేకప్ గురించి చిన్న టిప్స్ అలాగే మీకు నేను వీడియోలో ఇస్తూ ఉంటాను. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను కంటెంట్ మీ ముందుకు తీసుకొని వచ్చేకి ట్రై చేస్తూ ఉంటాను. నేను బయట ఇలా చిన్నగా నీట్గా ముగ్గు పెట్టుకుని, మాకైతే ఎక్కువ స్పేస్ ఉండదు బయట పెట్టుకునేకి, చాలా కొంచెమే ఉంటుంది. మీరే చూసారు కదా ఇందాక వీడియోలో, అంతే ప్లేస్ ఉంటుంది. సో దానికోసం నేను ఒక చిన్న తామరపూలాగా ఒక ముగ్గు వేసేసుకున్నాను. మా హస్బెండ్కి వచ్చేసి 8కి అంతా వెళ్ళిపోతారు ఇంటి దగ్గర నుంచి. సో దానికోసం త్వరగా అన్ని పనులు చేసుకుంటా ఉన్నాను. డైలీ ఇలాగే ఉంటుందని అయితే చెప్పలేను, ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుంది. ఇంకా మా ఇంట్లో ఒక మల్లె చెట్టు తెచ్చున్నాను నేను. ఫస్ట్ ఆ మల్లె చెట్టుకి చాలా మొగ్గలు వచ్చాయి. నాకు అది చూస్తేనే చాలా హ్యాపీ వేసింది. దానికోసం మీతో కూడా ఆ వీడియో షేర్ చేయాలని చెప్పేసి షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా అవి కొంచెం లైట్గా ఉడికిన తర్వాత కొంచెం టమాటో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసేంతవరకు ఉడికేంతవరకు వచ్చేసి ఇంట్లో కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా దానిలో కొంచెం వాటర్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయాలి. పసుపు వేసిన క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిపోయింది. నెక్స్ట్ మనం మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత వాటర్ వేయాలి. ఆ క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయినట్లుంది. ఇంక వన్ విజిల్ కానీ 2 విజిల్స్ కానీ పెట్టుకోవాలి. నేనైతే 1 విజిలే పెట్టాను, ఎందుకంటే లేకపోతే అది మెత్తగా అయిపోతుందని చెప్పేసి 1 విజిల్ పెట్టాను. ఇంకా అక్కడి నుంచి నేను చిక్పేట్కి వెళ్ళాను. ఎందుకంటే చిన్నగా కొంచెం షాపింగ్ ఉంది, రిటర్న్ గిఫ్ట్స్, మా ఇంట్లో ఫంక్షన్ వస్తుంది. దానికోసం రిటర్న్ గిఫ్ట్స్ కోసం చిక్పేట్కి వెళ్ళాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.